గాజువాకలో 87వ వార్డు మాజీ కార్పొరేటర్ బొండా జగన్నాథం ఆధ్వర్యంలో స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన పెద్దలను సంస్మరించి వారి గౌరవార్థం ఈ తిరంగ ర్యాలీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు జాతీయ జెండాలతో దేశభక్తి నినాదాలతో ర్యాలీ సాగింది. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా వక్తలు పిలుపునిచ్చారు. మరి 87వ వార్డులో మేము ఈ కార్యక్రమం చేపట్టిన భారీ ఎత్తులో మరి విద్యార్థులు కూటమి పార్టీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. అసలు మనకి ఆగస్ట్ 15th స్వాతంత్ర దినోత్సవం అందరికీ తెలిసిందే. ఆ రోజు ఎంతోమంది త్యాగాలతో మనం ఈ స్వాతంత్రం సాధించుకున్నాం. అయితే దానికి ముందు ఆగస్ట్ 14th ఒక విశిష్టతను ఒకసారిగా తెలుసుకుంటే విశిష్టత కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏదైతే విభజన చేశారో ఆ రోజు ఈ దేశాన్ని విభజన చేశారో ఎంతో వేల మంది, లక్షల మంది అక్కడి నుంచి ఇక్కడ రావడం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, ఆ మైగ్రేషన్, దానివల్ల ప్రజలు పడినటువంటి ఇబ్బందులు, ప్రజలు చేసినటువంటి త్యాగాలు వాళ్ళు మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే సుదీర్ఘ ప్రాంతాలకి ఉన్న ఆస్తులు అన్నీ వదిలిపెట్టి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం, ఆ ప్రాంతానికి మన దగ్గర రావడం అంటే ఎంత కష్టపడి ఉంటారో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో, ఎన్ని త్యాగాలు చేస్తుంటారో మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అందుకే హరికథ తిరంగా కార్యక్రమాన్ని త్యాగం చేసినటువంటి వారు స్వాతంత్ర సమరయోధుల కోసం ఎలాగ మనం ఆగస్టు 15ని మనం గుర్తించుకుంటాం. కానీ ఇంకా ఇబ్బందులు పడినటువంటి వారు వాళ్ళు కూడా గుర్తించుకోవడం ఒక ఆలోచనగా ఈ హరికథ తిరంగా యాత్ర పెట్టడం జరిగింది. నిజంగా ఇందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇది భవిష్యత్ తరాలకు కూడా మనం పెద్దలు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అందుకే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ అనేక మంది త్యాగాలతో సాధించుకుంటుంది. ఆ త్యాగాల్ని మనం భవిష్యత్ తరాలకి బంగారు బాటుగా వేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇందులో పాల్గొని చాలా సంతోషం తెలియజేస్తాం.